హాయ్ ఎవ్రీవన్. ఇటీవల రాష్ట్రాన్ని కుదిపేస్తున్న కల్తీ పాల సంఘటన మీ అందరికీ తెలుసు. సరిగ్గా ఆ రోజు ఏం జరిగిందో మీకు తెలుసా? కోరకొండ మండలం నర్సాపురం గ్రామంలో వరలక్ష్మి డైరీ నిర్వహిస్తున్న గణేశ్వరరావు ఆ రోజు కూడా ఫిబ్రవరి 16వ తారీఖు కూడా యూజువల్ గా పాలు సేకరించడానికి బయలుదేరాడు. 15వ తారీఖు శివరాత్రి కావటం వల్ల ఆయనకి పాలు కొంచెం తక్కువగా దొరికాయి. పాలని ఎక్కువ చేయడం కోసం తను ఎప్పుడు కల్తీ చేసే విధంగానే యూరియా డిటర్జెంట్ కలిపేశాడు. దాన్ని ఫ్రీజర్ లో పెట్టాడు. కానీ ఫ్రీజర్ ని కూలింగ్ గా ఉంచే మోనోఇథిలిన్ గ్లైకాన్ అనే ఎలిమెంట్ లీక్ అవటం వల్ల అది ఆ పాలలో పడింది. సో లీక్ అవుతుందని ఆయన ఒక మెకానిక్ ని కూడా పిలిపించాడు. సో కూలెంట్ లీక్ అవుతుంది అని చెప్పి ఆయన ఎంసీలు వేసి దాన్ని సీల్ చేశాడు. కూలెంట్ లీక్ అయిందని తెలిసి కూడా అందులో ఉన్న పాల క్యాన్ని దాన్ని ఏ విధంగా కూడా మళ్ళీ మార్చడం లేదా పక్కన పెట్టేయడం చేయకుండా జనాలకి తీసుకెళ్లిపోయాడు. తను రాజమండ్రిలో పాలు సప్లై చేసే కొన్ని ఏరియాలకి చౌడేశ్వరి నగర్, లాల చెరువు ప్రాంతాల్లో తీసుకెళ్లి 106 కుటుంబాలకి ఆ పాలని సప్లై చేశాడు. మరి ఆ పాలు తాగిన వారు వెంటనే కొద్దిసేపటికే వాంతులు, విరోచనాలతో కిడ్నీ ఫెయిల్యూర్ అయిన అనేరియా వ్యాధితో బారిన పడి ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. దాంట్లో 5గురు వరకు చనిపోయారు. 2 ఏళ్ల చిన్నారి, 5 నెలల పసికందు కూడా ఉన్నారు. మరి ఈ విషయం ఒక మారణకాండగా భావించి హత్యకు దారి తీసింది అని భావించి అతనిని హత్యా నేరం కింద అరెస్టు చేయడం జరిగింది.